వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారం కోల్పోయిన తర్వాత కానీ వాటి యొక్క నోటు దురద కానీ వారి యొక్క ప్రవర్తనలో కానీ ఎక్కడా కూడా మార్పు రాలే. ఎందుచేతనంటే వాళ్ళు ఈ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడాల కొంచెం వాళ్ళకి ఆలోచన కానీ రాజ్యాంగం ప్రకారంగా మనం నడుచుకోవాలి కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా లేదు. ఏదైతే గతంలో చెప్పామో మీరు పులివెందుల రాజ్యాంగాన్ని రాజారెడ్డి యొక్క రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతుందో అధికారం కోల్పోయిన తర్వాత కూడా కోతి ఏ విధంగా అయితే కనుక విచ్చలవిడిగా వ్యవహారం చేస్తుందో ఆ విధంగా మీరు ప్రజల మిమ్మల్ని ఎందుకు బహిష్కరించారు, 11 సీట్లకి ఎందుకు పరిమితం చేశారని చెప్పని సిగ్గు లజ్జ లేకోకుండా ఒక పక్కన వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి, రెండో పక్కన వారు మంత్రిగా పనిచేసినటువంటి వైకాపా మోక ఎవరైతే ఉన్నారో వారు కానీ ఈ యొక్క బూతుల రాంబాబు, ఇవాళ బూతుల రాంబాబు నిన్న నువ్వు దొరుకుంటే కనుక నీ తాట తీసేవారు. మా ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే నీ తాట తీసేవారు. నీకు బాగా నోటు దురద ఎక్కువగా ఉంది. ఈ దురద వల్ల ఏంటంటే మీరు ఏమీ చేయలేక ప్రజలు మిమ్మల్ని దూరంగా పెట్టారు కాబట్టి ఆ దూరం కోసం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఏదోటి క్రియేట్ చేయాలి కాబట్టి అలజడులు సృష్టించాలి కాబట్టి ఏదో రకంగా మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడి ఏదో రకంగా తప్పుడు పనులు చేస్తే మీరు తిరిగి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా జైలుకి వెళ్ళినా అది మీ క్రెడిట్గా ఫీల్ అవుతున్నారు. ఇలా వైకాపా నాయకులు చేసే పని ఏంటంటే ఎక్కడ ఏ సంఘటన చేసినా సరే మేము ఏ తప్పుడు పని చేస్తూ ఉన్నాము, ప్రజలు మమ్మల్ని ఎలాగ రిసీవ్ చేసుకుంటారు, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి, రాజ్యాంగానికి లోబడి వెళ్ళాలనేటువంటి దాన్ని మొత్తంగా కూడా పూర్తిగా పెట్టి ప్రజల్లోకి మనం వెళ్ళాలంటే ఏదోటి క్రియేట్ చేయాలని చెప్పని మీ అధినాయకుడు పిలుపు. మీ అధినాయకుడికి పేరు నాని గారికి ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఈ యొక్క బూతుల రాంబాబు గారు ఇంకో స్క్రిప్ట్ ఇచ్చి ఇంకొకరికి ఇంకో స్క్రిప్ట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. గతంలో ఈ విధంగానే నోటు దురతోటి మాట్లాడినటువంటి వాళ్ళు కొంతమంది రాష్ట్రాన్ని నిలబెట్టి పారిపోయారు, కొంతమంది వాళ్ళు చేసినటువంటి వ్యవహారాల మీద జైలు పాలయ్యి బయటకు వచ్చారు. ఇవాళ ఈ బూతుల రాంబాబుకు కూడా అదే తప్పుతుంది. ఇవాళ మా ఎన్డీఏ కూటమి నాయకులు కానీ ఎవరైనా కార్యకర్తలు కానీ కనుక ఆగ్రహిస్తే మీ యొక్క పార్టీలు కూడా ఒక్కరు కూడా దొరకవు. మేమందరూ కూడా నీ మీద ఆగ్రహించి నీ మీద దాడి చేసి వ్యవహారం చేయాలనుకుంటే మీలాగా మేము ప్రవర్తించుంటే గతంలో మీరు అనేక మంది మీద ఎన్డీఏ కూటమి నాయకుల మీద రోడ్లు అంటే వెళ్ళేటువంటి నాయకుల మీద ఎమ్మెల్యేల మీద ఎక్స్ ఎమ్మెల్యేల మీద దాడులు చేసి మీరు ఏ విధంగా విధ్వంసాలు చేశారో కూడా మీ అందరికీ తెలుసు. ఆ విధంగా మేము తెలుసుకోలేదు. ఇవాళ తెలుగుదేశం సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీదే ఓకుమ్మడిగా మీరు వచ్చి ఒక రౌడీలాగా గూండాల్లాగా వచ్చి మీరు దాడులు చేసినట్టు సంఘటన కూడా గతంలో మీరు చేశారు. ఆ సాంప్రదాయానికి ఆ పద్ధతిగా మేము వెళ్ళట్లేదు. అదే కనుక మా నాయకుడు ఒక్క సిటికేస్తే చాలు వైఎస్ఆర్ నాయకులారా కార్యకర్తలారా ఖబర్దార్ ఇవాళ మీకు తెలియజేస్తా ఉన్నా, మా అధినాయకుడి కోసం ఆయనకున్న నిబద్ధత కోసం ఆయనకున్నటువంటి ముందు చూపు ఆలోచన కోసం ఇవాళ ఓర్పుతోటి సహనంతో ఉండడం తప్ప చేతకారం కాదని చెప్పని కూడా ఈ బూతుల రాంబాబుకి ఇవాళ హెచ్చరిస్తాం. మా అధినాయకుడి కనుక ఒక చిటికేస్తే నీ పార్టీలు కూడా అక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా దొరకకుండా ఉండే పరిస్థితి కూడా ఇవాళ బూతుల రాంబాబుకి ఉంటుంది. ఖచ్చితంగా నీ నోరుని కనుక అదుపు పెట్టుకుని వైకాపా నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే కనుక మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎక్కడైతే మీరు ప్రవర్తించట్లేదు, మేం కాదు ఇవాళ చేసేది ప్రజలే ఇవాళ మిమ్మల్ని తిరగబట్టి మిమ్మల్ని చీపుళ్లతోటి తన్నటాకు నన్ను నీ ఇంటికి వచ్చారు, నువ్వు దాక్కున్నావని సంగతి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఇవాళ మిమ్మల్ని తిరగబడి ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి తరుము కొట్టేలాగా తరుముతున్నారు. ఇప్పటికే మీ అధినాయకుడు మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉంటానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలతో మాట్లాడతా కానీ మీకు ఎక్కడ కూడా అర్హత లేదని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక ఎత్తుగడలో భాగంగా మీ నాయకుడు చేస్తా ఉన్నాడు. కానీ వాస్తవంగా మీ ఎత్తుగడలన్నీ కూడా చిత్తులవుతాయి. ప్రజలే మిమ్మల్ని తరుము కొట్టేటువంటి పరిస్థితి తొందరలోని ఇక్కడ వస్తూ ఉన్నది. నోరుని కనుక అద్దులో పెట్టుకుని మాట్లాడలేకపోతే ఇదే నీ బంధువుల్లో మీ పార్టీ నాయకుల్లో మాట్లాడితే మీకు ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని ఈ బూతుల రాంబాబుకి హెచ్చరిస్తూ నీ నోటిని కనుక అద్దులో పెట్టుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో నీ నియోజకవర్గంలో నీ జిల్లాలో ప్రజలే ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి తరిమి కొట్టేలాగా తరిమి కొడతారని చెప్పని ఖబర్దార్ బూతుల రాంబాబు కానీ
పేరు నానికని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు చేసినటువంటి యాక్టివిటీస్ ప్రజాస్వామ్యంలో మీరు నెగ్గలేరు. రాబోయే ఎన్నికల్లో కూడా మీరు లోకల్ ఎలక్షన్లో కూడా చిత్తుగా ఓడిపోతారు. కాబట్టి దాన్ని భరించలేక ప్రజల్లోకి ఏదో ఒక విధంగా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేశారని చెప్పుకోవడం కోసం కావాలని మీరు ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఇవాళ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లేట విధంగా మీరు చేస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా చట్ట ప్రకారంగా మిమ్మల్ని శిక్షించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మ్యాన్ హ్యాండిల్ చేసే విధంగా కానీ ఇంకో రకంగా చేస్తే నేను అంబటి రాంబాబు ఇంటికి కూడా చేరుకోలేడని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు ఒక సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, సాక్షాత్ ఈ రాష్ట్ర మంత్రుల మీద, ఉప ముఖ్యమంత్రి మీద గతం నుంచి మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఏదైతే మాటలు కానీ ఏవైతున్నాయో వైఎస్ఆర్ నాయకులకి కార్యకర్తలకి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్ వైఎస్ఆర్ పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, ఎవరైనా సరే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని బద్దాన్ని పక్కన పెట్టి ప్రవర్తిస్తే తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఇదే రకమైన శిక్ష ఉంటుంది. ఖచ్చితంగా చట్టం చేసేటువంటి పని చట్టం చేసుకెళ్తుంది. మీరు ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని విడిచిపెట్టి కానీ ప్రజాస్వామ్యాన్ని విడిచిపెట్టి కానీ ఎక్కడికి పోలేరు. ఖచ్చితంగా చట్టపరంగా మీరు చర్యలు తప్పవని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి, బేసరితగా క్షమాపణ చెప్పాలి. ఇవాళ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉన్నారు. ఇవాళ నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు నిరసనగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో తాళపూడిలో ఈ రోజు నీ దిష్టి బొమ్మను దగ్ధం చేస్తా ఉన్నాం. పోలీస్ స్టేషన్లో కూడా తదనంతరం కూడా ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాం. ఖచ్చితంగా ఆయన మీద కూడా ఇక్కడ కేసు నమోదు చేసి ఎస్పీ గారు పంపించి కేసు నమోదు చేయాలని, చట్ట ప్రకారంగా ఎవరైతే కనుక ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక, ఒక గుణపాఠంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా మనం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.